హాయ్, కొన్ని పెయిన్ కిల్లర్స్ కూడా ఎడిక్షన్ ఉంటుంది అని మనలో ఎంతమందికి తెలుసు? ఇవాళ మేము ఒక బీటెక్ స్టూడెంట్ ని ఎపెంటడాల్ అనే ఒక పెయిన్ కిల్లర్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళని చూసామండి. సో తను అడిగినప్పుడు మీకు ఎట్లా అలవాటైంది అని అంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు తన ఫ్రెండ్స్ కాస్త ప్రెషర్ చేశారండి, బాగుంటుంది ట్రై చేయమన్నారు. నేను కొన్ని డేస్ తీసుకున్నాను. నాకు కూడా దానివల్ల ఒక మంచి ఎఫెక్ట్, కొంచెం హై వస్తుంది అనిపించింది. నేను దాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ పోయాను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటే కానీ నాకు ఆ ప్రెషర్ వచ్చేది కాదు. సో నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ మెల్లిగా పెరుగుతూ పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, అది లేకపోతే కనుక నాకు ఒక రోజు గడవదు అన్నట్టుగా ఉందండి. నేను ఎడిక్షన్కి వెళ్ళిపోయాను. సో ఈ స్టేజ్ లో ఉండి కాలేజ్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కాలేజ్ కూడా మానేసి 3 years అయింది. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, దీని నుంచి బయటపడదాం అనుకుంటున్నానండి, కానీ నా వల్ల కావట్లేదు అని చెప్పారనమాట. ఎందుకని అని అడిగాం. సో ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా ఆపేస్తే నాకు ఐస్ లో నుంచి వాటర్ వస్తాయి, నోస్ లో నుంచి వాటర్ వస్తాయి, మోషన్స్ అవుతాయి, ఈ హెయిర్ అంతా కూడా నెక్కబుడుచుకుంటుంది. సో నేను తప్పక తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో నేను వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ లక్షణాలని విత్డ్రాల్ సిమ్టమ్స్ అని అంటామండి. వీటిని మనం మెడికేషన్స్ తోటి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతాం. అలానే ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి అనే ఆలోచనని లేదా క్రేవింగ్ ని తగ్గించడానికి కూడా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. యాంటీ క్రేవింగ్ టెక్నిక్స్ అని కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ తో కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో యంగ్స్టర్స్ కి, ఎస్పెషల్లీ కొత్త ప్లేస్ కి వెళ్లే వాళ్ళు, కాలేజ్ ఆర్ స్కూల్, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే కనుక, పియర్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయటం మీరు మీ ఎల్డర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి నేర్చుకోవాలి. హౌ టు సే నో టు సంబడి అనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే అడల్ట్స్ కి వస్తే కనుక, డాక్టర్స్ ఎప్పుడైనా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ వరకే మనం ఆ టాబ్లెట్స్ వాడటం మంచిది. మనం ఓన్ గా అవసరం ఉన్నప్పుడల్లా తెచ్చుకొని సెల్ఫ్ మెడికేట్ చేసుకోవటం వల్ల ఎడిక్షన్ కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.